సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. దాదాపు 5 గంటలుగా మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. హైదరాబాద్ మెట్రోను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు వైద్య విధాన పరిషత్ పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మార్చి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, కేబినెట్ లో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇవాళ సెక్రటరియట్ లో కొనసాగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశం దాదాపు 5 గంటలుగా సుదీర్ఘంగా కొనసాగుతా ఉన్నది. అయితే ఇందులో మేజర్ గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సెషన్ కి సంబంధించిన దాని మీద ప్రధానంగా దీని మీద చర్చ జరిగింది. దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకు అనే దాని మీద కేబినెట్ లో ఇవాళ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సో మార్చి 16 నుంచి 30 వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇక ఇందులో మనకు 16న గవర్నర్ ప్రసంగం ఉంటుంది, 20న ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. సో ఆ తర్వాత దీని మీద హాలిడే ఉంటుంది. ఇక ఆ తర్వాత చర్చ బడ్జెట్ కు సంబంధించిన దాని మీద చర్చ ఉంటుంది. మొత్తం 16 నుంచి 30 వరకు ఈ బడ్జెట్ సెషన్స్ కొనసాగుతాయని చెప్పేసి కేబినెట్ లో ఇవాళ జరిగినటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటు ఇది మేజర్ కు సంబంధించి అంటే ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ బడ్జెట్ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సెషన్ కి సంబంధించినటువంటి మేజర్ ఒక నిర్ణయం అని చెప్పచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద రకరకాల చర్చలు, రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఈ నెలలోనే ఉంటుందని కొందరు, తర్వాత మనకు మార్చి 1st వీక్ లో ఉంటుందని కొందరు, ఇట్లా రకరకాల చర్చలు వచ్చాయి. కాబట్టి దాని మీద కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇక షెడ్యూల్ కూడా ప్రకటించారు. మార్చి 16 నుంచి 30 వరకు ఈ బడ్జెట్ సెషన్స్ ఉంటాయి, 20న బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక మెట్రో రైల్ కు సంబంధించి ఈ మెట్రోకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఇక ఈ మెట్రో రైలు కొనసాగనుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇది కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక వీటితో పాటు మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనగణన చేపడతాని చెప్పేసి ప్రకటించిందో దానికి సంబంధించి ఈ జనగణనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా 2027లో చేపట్టే ఈ జనగణనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లు అధికారులు కేబినెట్ లో ఇవాళ కేబినెట్ ముందు ఉంచారు. సో సిఎస్ రామకృష్ణ మంత్రివర్గం ముందు దీన్ని చర్చించాలా దాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇందులో మనకు తొలి విడతలో జరిగే ఈ ఇండ్ల గణనకు సంబంధించి అంటే హౌసింగ్ లిస్ట్ ఆపరేషన్ కు సంబంధించినటువంటిది మనకు మే 11న ఇది ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టనున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కేబినెట్ లో చర్చించారు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఏదైతే మనకు హౌస్ లిస్టింగ్ కు సంబంధించినటువంటిది కేంద్రం ఏదైతే 34 ప్రశ్నల నమూనాను ఇచ్చిందో దానికి సంబంధించి ఎంతమంది ఎన్యుమరేటర్ల అవసరం ఉంటుంది, ఎంతమంది నోడల్ ఆఫీసర్ల అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించారు. మొత్తం రాష్ట్రంలో 89,000 మంది ఉద్యోగులు ఈ జనగణనకు సంబంధించినటువంటి ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఇవాళ కేబినెట్ లో దానికి సంబంధించి కూడా చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక వీటితో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూసేకరణ అంశము, తర్వాత మనకు ఈ ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో సో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థలాల గుర్తింపు, తర్వాత దానికి సంబంధించి ప్రణాళిక అంటే ఆల్రెడీ ఇప్పటికే 5 ఫ్లోర్లు లేదంటే 10 ఫ్లోర్లో ఇవి నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్ లో చర్చించి దాని మీద కూడా కేబినెట్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇక మరికొన్నిటికి సంబంధించి కూడా మేజర్ గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశం మీద కూడా కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. సో ఇక మనకు ఇప్పుడు ఈ టైంలో నిర్వహించాలంటే కొంత ఈ పరీక్షలు ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఏంటి, ప్రజల నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి అనే దాని మీద కూడా మంత్రివర్గంలో చర్చించినట్టు తెలుస్తా ఉన్నారు. కాబట్టి మరికొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్ లో ఏం చర్చకొచ్చాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య.